సార్ మరి యూసీసీ యొక్క బిల్లు ఉత్తరాఖండ్లో ఆమోదంలోనికి వచ్చింది. మరి రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఇది ఆమోదం పొందాలని బీజేపీ కోరుకుంటుంది. మరి ఇది రావడం వల్ల లాభ నష్టాలు ఏంటి? దీని విషయంలో క్రైస్తవుల వైఖరి ఎలా ఉంది? ఒక మాట మార్క్ బాబు గారు, బీజేపీని ఆర్ఎస్ఎస్ను ఒక విషయములో నేను అభినందిస్తున్నా. వాళ్ళు యథార్థంగా వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏంటో, వాళ్ళ ఉద్యమం, వాళ్ళ పోరాటం, వాళ్ళ ఆశయం ఏంటో వాళ్ళు ఓపెన్గా ప్రకటించారు. మనల్ని ఏం మోసం చేయలే వాళ్ళు. మేము ఇదండి మా కార్యక్రమం ఇది, మేము చేయబోయే కార్యక్రమం ఇది, మేము ఇలా చేస్తాం, మాకు అధికారం వస్తే ఈ దేశంలో మైనారిటీ మతాలకు, హిందువులకు, ముస్లింలకు హక్కులు లేకుండా చేస్తాం, ఇది ఆకాశం కింద ఏకైక మొట్టమొదటి హిందూ రాజ్యంగా మార్చేస్తాం అని వాళ్ళు యథార్థంగా చెప్పారు. అన్నీ వాళ్ళు యథార్థంగా చెప్పారు. ఇప్పుడు రామ జన్మభూమి అది అయిపోయింది, ఇప్పుడు కృష్ణ జన్మభూమి, ఆంజనేయుని జన్మభూమి, తర్వాత జ్ఞానవాపి, ఇట్లాగా 50 స్థలాలు ఉన్నాయి వాళ్ళ లిస్ట్లో. దాదాపుగా మొఘలై పరిపాలన సమయంలో, ముస్లిం రాజుల పరిపాలన సమయంలో 50 హిందూ ప్రధానమైన పుణ్యక్షేత్రాలను వాళ్ళు ధ్వంసం చేసి వాళ్ళు మసీదులు అవి కట్టుకున్నారు. అవన్నీ మేము రికవర్ చేస్తాం. ఎందుకంటే ఈ సెంటిమెంట్, ఈ గొడవ రేగుతున్నంత సేపే వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంటుంది. ఈ రిలీజియస్ సెంటిమెంట్ ఎప్పుడైతే చల్లారిపోతుందో వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉండదు, చెప్పుకోవడానికి ఏమి లేదు. కాబట్టి వాళ్ళని నేను ఒక విషయంలో అయితే ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయి, ఈ దేశంలో నుండి మేధావి వర్గం, సెక్యులర్ వాదులు ఏమనుకుంటారు, మరి రాజ్యాంగబద్ధమైనటువంటి, రాజ్యాంగానికి కమిటెడ్గా ఉన్నటువంటి సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ ఏమనుకుంటారు, దళితులు ఏమనుకుంటారు, మైనారిటీలు ఏమనుకుంటారు అని సిగ్గు అనేది ఏమి వాళ్ళు సిగ్గుపడకుండా ఓపెన్గా చెప్పారు, చెప్పిందే చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే యథార్థత లేనిది వీళ్ళకే, దళితులకు, క్రైస్తవులకే. దళితులు ఎప్పుడైతే కాషాయ జెండాలు మోస్తున్నారో వాళ్ళ మనస్సాక్షి ఏమైపోయింది, చీపో అని ముఖాన ఉమ్మేసిన వాడిని జై బాగా ఉమ్మేసేవారు అని ఎట్లాగా అంటున్నారు. బాబాసాహెబ్కున్న రోషం వీళ్ళకి ఎందుకు లేదు? బాబాసాహెబ్కున్న రోషం వీళ్ళకి లేకుండా మళ్ళీ ఆయనకు దండ చేసుకొని ఏ ముఖం పెట్టుకుని అంబేద్కర్ ఎట్లా అని చెప్తున్నారు? అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను ఎట్లా అనుభవిస్తున్నారు? కాబట్టి వాళ్ళు యథార్థంగానే ఉన్నారు. యథార్థంగా లేనిది వీళ్ళే. కనీసం క్రైస్తవులు ఏకమే, క్రైస్తవులు ముస్లింలందరూ ఏకమైతే ఒక ఓటు బ్యాంకుగా రూపొందితే మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలు, ఈ మతోన్మాద చర్యలు లేకుండా అరికట్టవచ్చు. 100% పాసిబులే. కనుక వాళ్ళు అట్లాగే చేస్తారు, వాళ్ళు ఇంకా చేస్తారు. వాళ్ళు అదే చెప్పారు, అదే చేస్తున్నారు. బీజేపీలో ఎలాంటి తేడా లేదు. వాళ్ళు అట్లాగే చేస్తారు, అలాగే చేస్తున్నారు. చెప్పారు, చెప్పిందే చేస్తున్నారు. వీళ్ళు ఇంకా మేలుకొనడం లేదు. కనుక వీళ్ళనే తప్పుపడతాను నేను. మేల్కొనవలసింది, ఒక మార్పు రావాల్సింది వీళ్ళ లోపల. దళితులు, బహుజనులు, తర్వాత రిలీజియస్ మైనారిటీస్, వీళ్ళకందరికీ ఏకైక సరైన వేదిక ఇండియా ప్రజాబంధు పార్టీ అని నేను చెప్తున్నా. ఎందుకు తెలుసా, చాలామంది జై భీమ్ పార్టీలు అవన్నీ పెట్టుకున్నారు. అయితే దళితులలో ఉండే విభిన్న వర్గాలను, మైనారిటీలను సమైక్యపరచడానికి అవసరమైన సిద్ధాంత బలము, పునాది ఓన్లీ ఐపీబీపీకి ఉంది, ఇంకే పార్టీకి లేదు. వాళ్ళు అధికార సాధన కొరకు ఏకమవుదాం అనేది వాళ్ళ నినాదం. అధికార సాధన పక్కన పెట్టు, నువ్వు దూరంగా ఉండడమే అసలు తార్కికంగా కరెక్ట్ కాదు. ఒకళ్ళు ద్వేషించుకొని దూరం ఉండడం హేతుబద్ధం కాదు. ఇట్ ఈస్ నాట్ లాజికల్లీ రైట్ అని ఎందుకు ఏకంగా ఉండాలి అనడానికి శాస్త్రీయంగా ఒక కరెక్ట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఓన్లీ ఇండియా ప్రజాబంధు పార్టీ. కనుక వీళ్ళందరూ ఎప్పటికైనా ఐపీబీపీ వేదిక మీదనే ఏకం కావాలి. ఇప్పుడు నేను పోయి వాళ్ళతో కలవడానికి వాళ్ళకున్న సిద్ధాంత బలం ఏంటిది?
ఏంటిది అది? వాళ్ళు నాకంటే ఎక్కువ చేసింది ఏంటి? 43 ఏళ్ల పోరాటం నాది. ఉమ్, వందలాది కులాంతర వివాహాలు చేశాను. ఎవరు ఏ నాయకుడు చేశాడు? ఉమ్, కాబట్టి ఎవరైనా రంజిత్ తోఫీర్ నాయకత్వం కింద ఐపీబీపీ కింద ఈ జై భీమ్ పార్టీలని ఏకమైతే మతోన్మాదులు నడ్డి రగ్గొట్టవచ్చు. ఉమ్. ఎస్, అప్పుడు దేశానికి మంచి బంగారు భవిష్యత్తు అనేది ఉంటుంది. ఓకే.